హరి ఓం. ఎకిరాల కులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. ఇందరి రూపంలో కనిపిస్తున్నటువంటి ఒకే ఒక్క వెలుగైనటువంటి మాస్టర్ ఈకే గారి దివ్య చరణారవిందములకు సభక్తిపూర్వకముగా నమస్కరించుచు ఈరోజు స్నేహము అనేటువంటి అంశం గురించి చూద్దాం. 6 నెలలు స్నేహం చేస్తే వాడు వీడవుతాడు అంటారు కదండి పెద్దవాళ్ళు. స్నేహితుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాడి స్నేహితులు ఎటువంటి వాళ్ళు అనేది చూసి వాడెటువంటి వాడో చెప్పచ్చు. పైగా మనకి పాటలు కూడా ఉన్నాయి, స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం కదండి. కవులు కూడా చాలా రాశారు స్నేహం గురించి, బాగుంది. అయితే ఈ స్నేహము గురించి మన పవిత్ర గ్రంథాలు ఏమి చెబుతున్నాయి అనేటువంటిది ఈరోజు కొద్దిగా పరిశీలిద్దాం. ముందుగా శ్రీమద్ రామాయణము, శ్రీమద్ రామాయణంలో స్నేహం గురించి ఏం చెప్పారు అనేటువంటిది చూస్తే కనుక శ్రీరామచంద్రమూర్తికి ప్రధానంగా 3 స్నేహితులు కనిపిస్తారు మనకి. ఎవరు ఆ 3 స్నేహితులు అంటే, శ్రీరామచంద్రమూర్తి స్నేహితుడి హోదా ఇచ్చినటువంటి వాళ్ళు. మొట్టమొదటి వాడు గుహుడు. గుహుడు ఆటవికుడు, తోలుబట్టలు కట్టుకునేటువంటి వాడు, నిరక్షరాస్యుడు, వేలుముద్ర. అటువంటి గుహుడు, ఆ గుహుడికి రామచంద్రమూర్తి స్నేహితుడి హోదా ఇచ్చాడు. ఆత్మ సమస్సఖ అంటాడు, అంటే నువ్వు నా ఆత్మకు సంబంధించిన స్నేహితుడివయ్యా అంటున్నాడు. అరణ్యవాస ప్రారంభంలో శృంగిభేరీపురము, ఆ పురానికి సమీపానికి శ్రీరామచంద్రమూర్తి వచ్చాడని తెలియగానే గుహుడు పరుగున వస్తాడు. శ్రీరామచంద్రమూర్తి పాదాల మీద పడబోతుంటే శ్రీరామచంద్రమూర్తి ఆ భుజం పట్టుకొని పైకి లేవనెత్తి కౌగిలించుకుంటాడు శ్రీరామచంద్ర. నీ ఆతిథ్యం నాకు చేరిందయ్యా అంటాడు. అదేమిటి, నేను ఇంతవరకు ఆతిథ్యం ఇవ్వలేదే అన్నట్లుగా చూస్తాడు గుహుడు. ఇప్పుడే కదా నేను కలిసింది అన్నట్లుగా చూస్తాడు. కాదయ్యా, ఆతిథ్యం అంటే నువ్వు వెలిబుచ్చేటువంటి సంతోషము, ఆతిథ్యం అంటే పలకరింపు, ఆతిథ్యం అంటే ఒక చక్కటి మాట, ఆతిథ్యం అంటే ఎదుటివాడు వచ్చాడు అని మనము తెలియచేసేటువంటి సంతోషం. అంతేగాని ఆతిథ్యం అంటే కాఫీ టిఫిన్లు కాదు. అంటే రామచంద్రమూర్తి స్నేహము విషయములో హెచ్చు తగ్గులు చూడడు, ఇది అర్థమవుతుంది. పోనీ గుహుడంటే ఎప్పటి నుంచో ఈ దశరథ మహారాజు గారి కుటుంబంతో ఈ గుహుడు కుటుంబానికి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఎప్పటి నుంచో వాళ్ళ స్నేహం ఉంటుంది వాళ్ళ మధ్యలో. గుహుడంటే ఎప్పటి నుంచో తెలుసు కదండి. ఎంత ఆటవికుడైనప్పటికీ కూడా బాగా పరిచయం ఉంది కాబట్టి స్నేహితుడి హోదా ఇచ్చాడు అని అనుకున్నప్పటికీ అప్పుడే పరిచయం అవుతాడు సుగ్రీవుడు. ఆ సుగ్రీవుడికి స్నేహితుడి హోదా ఇస్తాడు. సుగ్రీవుడికి కావలసిన పని చేసి పెడతాడు రామచంద్రమూర్తి. వాలి సంహారము జరిపించి సుగ్రీవుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేస్తాడు. సుగ్రీవుడికి రాజ్యం వచ్చింది రామచంద్రమూర్తి వల్లే. అంటే అప్పుడే పరిచయమైన సుగ్రీవుడికి కూడా స్నేహితుడి హోదా ఇస్తాడు. పైగా ఎంత ఆటవికుడైనప్పటికీ కూడా గుహుడు మానవ జాతికి చెందినవాడు. సుగ్రీవుడు అసలు మానవ జాతికి చెందినవాడే కాదు, వానర జాతికి చెందినవాడు. అంటే ఏంటి, స్నేహము విషయంలో రామచంద్రమూర్తి హెచ్చు తగ్గులు చూడడు. స్నేహము విషయంలో రామచంద్రమూర్తి జాతి భేదములు కూడా చూడడు. స్నేహితుడి హోదా ఇంకొకరికి ఇచ్చాడు రామచంద్రమూర్తి. అతను విభీషణుడు. రావణ సంహారం జరిపిన తర్వాత విభీషణుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేస్తాడు రామచంద్రమూర్తి. అంటే స్నేహము విషయంలో రామచంద్రమూర్తి ఎట్లా ఉంటున్నాడో గమనించండి. ఈ రోజుల్లో మనము ఆఫీసుల్లో కొత్తగా ఒకడు రాగానే వీడు ఎవరు, మనవాడేనా కాదా అని అంటున్నారు. మరి శ్రీరాముడు ఎలా ఉన్నాడు? అయితే
మనకన్నా తక్కువ స్థాయిలో వాడితో స్నేహం చేస్తే ఒక ఇబ్బంది ఉంది. 6 నెలలు స్నేహం చేస్తే వాడు వీడవుతారన్నారుగా. కనుక మనకన్నా తక్కువ స్థాయి వాడితో స్నేహము చేసినప్పుడు వీలైతే మన సంస్కారాన్ని వాడికి అంటించాలి, కానీ వాడి సంస్కారాన్ని మనం అంటించుకోకూడదు. అంటే ఒక భక్తుడు ఒక చీట్ల పేక ఆడేవాడు స్నేహం చేశారట. ఈ భక్తుడు రోజు గుడికి వెళ్తాడు. వీళ్ళిద్దరు స్నేహం చేసినప్పుడు ఆ చీట్ల పేక ఆడేవాడు ఆ చీట్ల పేక మానేసి వాడు కూడా గుడికి వస్తే పర్వాలా, కానీ కొన్నాళ్ళకి వీడు గుడికి వెళ్ళటం మానేసి భక్తుడు గుడికి వెళ్ళటం మానేసి వాడు కూడా చీట్ల పేకకి వెళ్ళాడు అనుకోండి, అక్కడ ఇబ్బంది. కనుక వీలైతే మన సంస్కారాన్ని వాడికి అంటించాలి, వాడి సంస్కారాన్ని మనం అంటించుకోకూడదు. ఆ ధీరత్వం కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. తన సంస్కారాన్ని అంటిస్తాడు కానీ వాళ్ళ సంస్కారాన్ని అంటించుకోడు. బాగుంది. ఇది శ్రీమద్ రామాయణము అని అనుకుంటే కనుక భారతంలో స్నేహము గురించి ఏం చెప్పారు? భారతంలో కూడా రకరకాల స్నేహాలని చూపించారండి. ప్రధానంగా 3 రకాల స్నేహాలుగా మనం వర్గీకరించుకోవచ్చు. మొదటిది ద్రోణుడు ద్రుపదుడు, వీళ్ళిద్దరి స్నేహం ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి ఉంది. వీళ్ళిద్దరు కలిసి చదువుకున్నారు, క్లాస్మేట్స్, ఒకే గురువు గారి దగ్గర విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళు, ఒకే హాస్టల్లో ఉండి చదువుకున్నటువంటి వాళ్ళు, ఒకే కంచము ఒకే మంచం, అంత క్లోజ్గా ఉన్నారు. అయితే ఈ ద్రుపదుడు రాజుగారి కుమారుడు, ఈ ద్రోణుడు బ్రాహ్మణుడి కుమారుడు. అయితే గురుకులాలలో ఆ రోజుల్లో ఈ తేడాలేమీ లేవు, అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. అట్లా కలిసిమెలిసి వీళ్ళు సహాధ్యాయులుగా ఉండి చదువుకుంటున్నట్టు రోజుల్లో ఈ ద్రుపదుడు అంటాడు, నీకేం పర్వాలేదురా, నేను రాజుగారి కుమారుడిని కదా, మనం చదువై ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా నీకేం అవసరం వచ్చినా నీకేం పర్వాలేదు, నాకు ఒక్క మిస్డ్ కాలీ చాలు, ఫోన్ కూడా చేయక్కర్లేట, మిస్డ్ కాలీ చాలు అని అంటాడు. సరే, ఈ ద్రోణుడు నెంబర్ తీసుకున్నాడు, 10 అంకెలు ఉన్నాయా లేదా లెక్క చూసుకున్నాడు, 10 అంకెలు ఉన్నాయి, జాగ్రత్తగా పెట్టుకున్నాడు నెంబరు. ఈ విద్యాభ్యాసం అయిపోయింది, ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఈ ద్రోణుడికి పెళ్ళవుతుంది, కృపాచార్యుని సోదరి కృపితో వివాహం అవుతుంది, అశ్వత్థామ కూడా పుడతాడు. అయితే ఈ అశ్వత్థామకి పాలివ్వటానికి ఈ ద్రోణాచార్యుడి భార్యకి ఏదో ఆరోగ్య సమస్య, పాలు లేవు, పాలు ఇవ్వాలి, పిల్లవాడికి పాలు కావాలి. అందువల్ల అప్పుడు గుర్తుకొస్తాడు ఈ ద్రుపదుడు, 2 గోవులు అడుగుదాం వెళ్ళి అని ఈ ద్రుపదుడి దగ్గరికి వెళతాడు. ఆయనేమో రాజుగారు, ఈయన బ్రాహ్మణుడు. మరి ఆ రాజుగారు ఏ పనిలో ఉన్నాడో, ఏదో ఇండస్ట్రియలిస్ట్ మీటింగ్, పారిశ్రామికవేత్తల సదస్సులో ఉన్నాడు, అట్లాంటిది అనుకోండి ఉదాహరణకి. ఈయన ఆ టైంలో వెళ్ళాడు, ఆ భటులు ఆపారు, ఏదో వర్తమానం పంపించారు, ఎవరో బ్రాహ్మణుడట మీ స్నేహితుడట వచ్చాడు అంటే, బ్రాహ్మణ పిల్లలతో మనకి స్నేహం ఏంటి, పంపించేసేయండి అన్నాడు ఈ ద్రౌపదుడు. ఇంకా ఈయన అవమానంతో బాగా మనసులో పెట్టుకున్నాడు ద్రోణాచార్యుడు. సరే, పాండవులు కౌరవులు వీళ్ళందరికీ విద్య నేర్పించాడు. అవమానము, ఈ కోపము, ఈ ప్రతీకార భావన ఇవన్నీ అట్లానే ఉన్నాయి. గురుదక్షిణ ఇవ్వాలి గురువుగారు, మీరు మాకు విద్య నేర్పించారు కదా అని ఈ పాండవులు కౌరవులు అడిగినప్పుడు ఆ ద్రౌపదుణ్ణి పట్టి బంధించి తీసుకురండి అంటాడండి. ఆయనేమో రాజుగారు, ఈయనేమో ఆఫ్టర్ ఆల్ ఒక స్కాలర్, అంతే కదండి. ఆ కింగ్ ఎక్కడ, స్కాలర్ ఎక్కడండి? వాళ్ళు పట్టి బంధించి తీసుకొస్తారు, ఈయన అవమానించి పంపిస్తాడు. చూడండి, బ్రాహ్మణుడికి అంత ఇగో ఫీలింగ్ ఉండవచ్చా? అంత ప్రతీకార భావన ఉండవచ్చా? ఉన్నదిగా, ఉన్నది. ఆయన అవమాన భారంతో తిరిగి వెళ్ళిపోతాడు. పైగా ఈ ద్రుపదుడు ఈ అవమానాన్ని బాగా, ప్రతీకారాన్ని భావాన్ని ఈయన కూడా పెంచుకుంటాడు, ద్రుపదుడు కూడా. చివరికి ఈ ద్రోణుడు ద్రుపదుడు వీళ్ళిద్దరు కక్షలతో మహాభారత యుద్ధం దాకా కూడా ఈ కక్ష అట్లానే ఉండిపోతుంది. అంటే స్నేహము ఎలా ఉండకూడదు అనేటువంటిది వీళ్ళిద్దరి స్నేహం ద్వారా మనకు తెలుస్తుంది. ఇది ఒక సెట్ అని అనుకుంటే కనుక దుర్యోధనుడు కర్ణుడు వీళ్ళిద్దరిది ఒక స్నేహం, వీళ్ళిద్దరిది మంచి స్నేహం. నిజానికి మాట్లాడితే ఇద్దరు ఒకళ్ళ కోసం ఒకళ్ళు
చాలా సిన్సియర్గా సహాయం చేసుకుంటూ ఉంటారు. కర్ణుడికి రాజ్యం ఇప్పిస్తాడు, అంగరాజ్యం ఇప్పిస్తాడు దుర్యోధనుడు. బాగుంది. కానీ వీళ్ళిద్దరు స్నేహితులే, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఏదైనా ఇవ్వగలిగినటువంటి మంచి స్నేహము. కరెక్టే, బాగానే ఉంది. కానీ వీళ్ళిద్దరి స్నేహం ఏం దారి ఎటుకెళ్ళింది అంటే కనుక వీళ్ళిద్దరి స్నేహము మహాభారత యుద్ధానికి దారితీసింది. వీళ్ళిద్దరి స్నేహం వల్ల ఏమైనా మంచి పని జరిగిందా అంటే కాదు, ఒక యుద్ధానికి దారితీసింది. ఎందుకని అంటే దుర్యోధనుడు ఎన్ని రకాలుగా చెప్పి చూసినా యుద్ధం వద్దురా నాయన, 5 ఊళ్ళిద్దాం వాళ్ళకి చాలరా అని ఎన్ని రకాలుగా చెప్పి చూసినా కాదు, యుద్ధం ఉండాల్సిందే అన్నాడు. ఎందుకని? ఏ ధైర్యం చూసుకొని ఈ దుర్యోధనుడు ఈ యుద్ధాన్ని ఏర్పాటు చేశాడు అంటే కనుక భీష్ముడు అంటే కనుక భీష్ముడికి అసలు ఇంట్రెస్టే లేదు. భీష్ముడి ధైర్యాన్ని చూసుకున్నాడా అంటే కాదు. ద్రోణాచార్యుడు ఆయన ధైర్యాన్ని చూసుకున్నాడంటే ద్రోణాచార్యుడికి పర్సనల్ ఎజెండా, ఆయనకు కూడా యుద్ధం మీద ఇంట్రెస్ట్ లేదు. అదే పాంచాల వంశం నాశనం అవ్వాలి, ఈ ద్రుపదుడు పిల్లలు నాశనం అవ్వాలి అంటే ఇందాక చెప్పినట్లుగా ఈ పర్సనల్ ఎజెండా తప్పితే ఆయనకు కూడా యుద్ధం మీద ఇంట్రెస్ట్ లేదు. మరి ఎవరి ధైర్యం చూసుకొని దుర్యోధనుడు ఈ యుద్ధాన్ని ఏర్పాటు చేశాడు అంటే కనుక కర్ణుడున్నాడు అనేటువంటి ధైర్యంతో యుద్ధాన్ని ఏర్పాటు చేశాడు. కనుక వీళ్ళిద్దరి స్నేహము ఒక యుద్ధానికి దారితీసింది, అంటే మంచికి కాకుండా చెడుకు దారితీసింది. కనుక వీళ్ళిద్దరూ ఒకరికొకరు మంచి స్నేహితులే, కానీ స్నేహము వల్ల పరమార్థము, రావాల్సినటువంటి పరమార్థము సిద్ధించిందా అంటే సిద్ధించలేదు, నెగిటివ్గా సిద్ధించింది. అది స్నేహము యొక్క పరమార్థము సిద్ధించాలి. అంటే మే ఇద్దరం బాగా స్నేహితులవండి, ఎప్పుడు కలిసి సినిమాకి వెళ్ళేవాళ్ళం, ఎప్పుడు కలిసి టూర్లకు వెళ్ళేవాళ్ళం, మా ఇంట్లో వాడు భోజనం చేసేవాడు, వాళ్ళ ఇంట్లో నేను భోజనం చేసేవాడిని అంటే అంత మాత్రం చాలదు. అది మంచి స్నేహం అని చెప్పటానికి వీల్లేదు. ఒకే కంచంలో తినేవాళ్ళం, ఒకే మంచంలో పడుకునేవాళ్ళం, అది కాదయ్యా కావాల్సింది. స్నేహము యొక్క పరమార్థము సిద్ధించాలంటే మీ ఇద్దరి ద్వారా ఏమైనా 10 మందికి మంచి జరిగిందా, అట్లా జరిగితే స్నేహము యొక్క పరమార్థము సిద్ధించినట్టు. అట్లాంటి జంట కూడా భారతంలో చూపించారు. వీళ్ళిద్దరి స్నేహము ద్వారా ఏ పరమార్థము సిద్ధించాలో ఆ పరమార్థము సిద్ధించింది. ఎవరు వాళ్ళు అంటే కనుక శ్రీకృష్ణుడు, అర్జునుడు. వీళ్ళిద్దరి స్నేహము ద్వారా దుష్ట శిక్షణ జరిగింది, శిష్ట రక్షణ జరిగింది. వీళ్ళిద్దరి స్నేహము ద్వారా మనకు భగవద్గీత లభించినది. మనకి ఈరోజు భగవద్గీత మన దాకా వచ్చిందంటే కృష్ణస్వామి అర్జునుడికి ప్రబోధించినటువంటి విషయం. కనుక స్నేహం ద్వారా ఏమి సిద్ధించాలో అది సిద్ధించాలి. ఊరికే మేము స్నేహితులం అని చెప్పుకుంటే సరిపోదు. ఒక డిస్పెన్సరీలో వాలంటీర్స్గా ఉంటున్నాం మనం అంటే మనందరం స్నేహితులం. ప్రతి ఆదివారం డిస్పెన్సరీకి వెళ్తాం, చాలా స్నేహంగా ఉంటాం, నిజమే, బాగుంది. కానీ మీ వల్ల రోగార్తులు మాకు నయమైంది నాయనా అనే ఆనందాన్ని వెలిబుస్తున్నారా? మాకు తగ్గింది, చక్కగా బాగుంది, మీరుగో బలానా ఆయన కేస్ షీట్ రాశాడు, నాకు బలానా ఆయన మందులు ఇచ్చాడు, బలానా ఆయన చక్కగా పొట్లాలు కడుతున్నాడు, అక్కడ వైద్య సేవ చేస్తూ ఉన్నారు, వాళ్ళ వల్ల మాకు తగ్గింది అని అన్నారంటే అప్పుడు మీ స్నేహము ద్వారా సిద్ధించవలసిన పరమార్థము సిద్ధించింది అని అర్థము. ఇకపోతే భాగవతంలో ఏం చెప్పారు ఇది కూడా చూద్దాం. పవిత్రమైన గ్రంథాల్లో స్నేహం గురించి ఏం చెప్పారు. భాగవతంలో కూడా చాలా స్నేహాలు చెప్పుకుంటూ వచ్చారు. ప్రధానంగా ఒక స్నేహం మనకి ఎక్కడ కనిపిస్తుందంటే కుచేలుడు, కృష్ణుడు కుచేలుడు వీళ్ళిద్దరి స్నేహం. సరే, కుచేలుడు భార్య మాట విని కృష్ణస్వామి దగ్గరకు పయనమవుతాడు. కృష్ణస్వామి దగ్గరకు వెళతాడు. కృష్ణుడు చాలా ఆదరిస్తాడు. అంటే కుచేలుడు అతని స్థాయి ఏంటి, నా స్థాయి ఏమిటి ఇట్లా అనుకోలేదండి. కృష్ణుడు కుచేలుడిని కౌగించుకుంటాడు. తాను కూర్చున్నటువంటి పాన్పు మీద, తాను రుక్మిణీదేవి కూర్చున్నటువంటి పాన్పు మీద కుచేలుడిని కూర్చోబెడతాడు. అన్ని రకాల మర్యాదలు చేస్తాడు.
సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి రుక్మిణీదేవి ఆవిడ వింజామరం వీస్తుంది. ఈ కుచేలుడికి పాద ప్రక్షాళన గావిస్తారు. చూడండి, ఆయన సాక్షాత్తు భగవంతుడు. ఎవరి ముఖ కమలము నుండి వేదములు ఉద్భవించినయ్యో, ఎవరైతే ఈ సమస్త సృష్టిని సృజించి రక్షించి చివరికి తనలో లయం చేసుకుంటూ ఉన్నాడో, అటువంటి పరమాత్మ స్వయంగా ఆ చిన్ననాటి స్నేహితుడికి పాద ప్రక్షాళన గావిస్తూ ఉన్నాడు. ఆయనకు మార్గాయాసం తీరింది. ఆయన చేయవలసినటువంటి అతిథి సత్కారాలన్నీ చేశారు. తర్వాత కృష్ణుడు ఆ కుచేలుడి పక్కనే కూర్చొని కుచేలుడి చేతిని తన చేతిలోకి తీసుకొని కుచేలుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడతాడు? ఇక్కడ ఈ పాయింట్ జాగ్రత్తగా పట్టుకోవాలి మనం. పరమాత్మ భగవంతుడు స్నేహితుడైతే అటువంటి పరమాత్మను చాలా కాలం తర్వాత కలిస్తే వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటారు? అసలు ఇద్దరు స్నేహితులు చాలా కాలం తర్వాత కలిస్తే ఏం మాట్లాడుకోవాలి? ఏం మాట్లాడుకోవాలండి? ఇద్దరు స్నేహితులు చాలా కాలం తర్వాత కలిస్తే, ఎరా విజయవాడలో స్థలం కొన్నావుట, హైదరాబాద్లో కూడా స్థలం కొన్నావుట, అయినా కొన్నా మాకు చెబుతావా ఏంటి? మీ అమ్మాయి పెళ్లి చేసావుట, ఎంత కట్నం ఇచ్చావు? మీ అబ్బాయికి కూడా పెళ్లి చేసావుట కదా, ఎంత కట్నం తీసుకున్నావేంటి? ఇవి కదా ఇద్దరు స్నేహితులు చాలా కాలం తర్వాత కలిస్తే మాట్లాడుకోవాల్సింది. కానీ ఇవేవి మాట్లాడండి కృష్ణుడు. కృష్ణుడు మొట్టమొదటగా అన్న మాట ఏంటంటే, కృష్ణుడు కుచేలుడితో ఏం మాట్లాడాడు? చాలా కాలం తర్వాత కలిసిన స్నేహితులు ఏం మాట్లాడుకుంటారు అంటే, కృష్ణుడు మాట్లాడినవి 4 పాయింట్లుగా కనుక మనము బైఫర్కేట్ చేసుకుంటే, మొదటి పాయింట్ ఏంటంటే, మీ ఆవిడ వామాక్షి బాగుందా? వేద పండితుల కుటుంబం నుంచి వచ్చినటువంటి మీ ఆవిడ బాగున్నదా? నీ వాలకం చూస్తే అసలు ఇల్లు భార్య పిల్లలు పట్టినట్టు లేదు, నిరంతరము బ్రహ్మముతో రమిస్తున్నట్లుగా ఉన్నది, నిరంతరము భగవద్ధ్యానము తప్పితే ఇల్లు వాకిలి పిల్లలు పట్టినట్లుగా లేదు అంటాడు మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏమిటంటే, కుచేలా మనం గురుకులంలో చదువుకుంటున్నటువంటి రోజుల్లో గురువుగారు ఎంత ప్రేమతో మనల్ని చూసేవాళ్ళయ్యా. గురుపత్ని ఎంత ఆదరంగా ఎంత వాత్సల్యంతో మన పట్ల చక్కగా ఉండేది. ఆ గురువుగారు ఎంత ప్రేమ గలవాడయ్యా. సాందీపని మహర్షి దగ్గర వీళ్ళు విద్య నేర్చుకున్నారు. ఇది రెండో పాయింట్. అంటే గురువుగారు ఎంత ప్రేమగా మనల్ని చూసేవాళ్ళు, ఎంత గొప్పవాడయ్యా మన గురువుగారు. మూడో పాయింట్ ఏంటంటే, తన తత్వాన్ని చెప్తాడు. ఏమిటా తత్వము అంటే కనుక, నేను యజ్ఞము దానము తపస్సు వీటి వల్ల కూడా సంతోషించనయ్యా. ఎవరైతే గురుభక్తి కలిగి ఉంటారో వాళ్ళంటే నాకు చాలా ఇష్టం, గురుభక్తి చాలా ముఖ్యమైనటువంటిదయ్యా అంటున్నాడు కృష్ణుడు. తన తత్వాన్ని చెప్తున్నాడు. ఆ తత్వంలో కూడా ఏం చెప్తున్నాడు? గురువుగారు ఎవరైతే గురువుగారి పట్ల భక్తి కలిగి ఉంటారో వాళ్ళు నాకు ఇష్టులయ్యా, అంతేగాని యజ్ఞము దానము తపస్సు ఇవి కూడా కాదు ముఖ్యం అంటున్నాడండి. నాలుగో పాయింట్ ఏం చెప్తున్నాడంటే, మనము గురువుగారి దగ్గర వసించేటువంటి రోజుల్లో ఒక సంఘటన జరిగింది కుచేలా, నాకు గుర్తుంది నీకు కూడా గుర్తుంది కదా. అంటే చిన్నప్పుడు మనం గురువుగారి దగ్గర తిరిగిన రోజులు అవి గుర్తు చేస్తున్నాడండి కృష్ణుడు కుచేలుడికి గుర్తు చేస్తూ ఉన్నాడు. నిజానికి మనం చిన్నప్పుడు మనతో కలిసి తిరిగినటువంటి స్నేహితుడు ఇప్పుడు ఏ గొప్ప ఎమ్మెల్యేనో మంత్రో రాజుగారో అయ్యాడనుకోండి, ఉదాహరణకి అతడి దగ్గరికి మనం వెళ్ళటం తటస్థించిందనుకోండి, అతను ఏం చేస్తాడు? మనం ఎవరో తెలియనట్లుగా బిహేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే వీడు ఏమడుగుతాడో ఏం పాడో. అందువల్ల అతను మనం ఎవరో ఎరగనట్లుగా బిహేవ్ చేస్తాడు. మనం చెప్పుకోవాలి, చిన్నప్పుడు మన ఇద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం, మన ఇద్దరం కలిసి ఆడుకునే వాళ్ళం గుర్తుందా? నా పెన్సిళ్ళు బలపాలు పెన్నులన్నీ నువ్వు కొట్టేసేవాడివి గుర్తుందా? ఇవి మనం చెప్పుకోవాలి, వాడికి మనం గుర్తు చేసుకోవాలి. కానీ ఇక్కడ
కుచేలుడు గుర్తు చేయట్లా, కృష్ణుడే గుర్తు చేస్తూ ఉన్నాడు. చిన్నప్పుడు మనము గురువుగారి దగ్గర కలిసి తిరిగిన రోజులు కుచేలా నాకు గుర్తున్నాయి, నీకు గుర్తున్నాయి కదా. ఒకానొక రోజు గురుపత్ని మనకు ఉదయమే చెప్పింది, నాయనా రేపు మన ఆశ్రమంలో పెద్ద యజ్ఞం ఉన్నది, అరణ్యానికి వెళ్ళి మీరిద్దరూ సమిధలు తీసుకొని రావలసినది అని ఆవిడ పాపం సకాలంలోనే చెప్పింది. మనము చిన్న వయస్సు కదా, ఇంకా పోదామని చిన్నగా ఏ సాయంత్రం 4 బయలుదేరి వెళ్ళాము ఆ అరణ్యానికి, దగ్గరలో ఉన్న అరణ్యానికి. అక్కడ సమిధలన్నీ చక్కగా ఏరుకున్నాము. ఇంతలోనే హఠాత్తుగా చీకటి పడిపోయింది. పెద్ద శబ్దముతో గాలితో వాన ప్రారంభమైంది. ఏనుగు తొండాలంతటి ధారలతో పెద్ద వర్షం కురిసింది. ఘుమఘుమారావ సంకుల ఘోర జీమూత పటల సంచన్నాభ్ర భాగమగుచు, అంత పెద్ద వర్షం కురిసింది. చిమ్మ చీకటి, ఎక్కడా కూడా కన్ను పొడుచుకున్నా కూడా కనిపించట్లేదు. ఆ రాత్రి ఆ వానలో ఆ చలిలో ఆ చెట్టు కింద మనిద్దరము ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని అట్లానే ఆ రాత్రంతా ఉండిపోయాము. కుచేలా నాకు గుర్తుంది, నీకు కూడా గుర్తుంది కదా. తెల్లవారేసరికి మన గురువుగారు సాందీపని మహర్షి గారు ఆయన అదిగో ఆ లాంతర పట్టుకొని మనల్ని వెతుక్కుంటూ తెల్లవారే బయలుదేరి వచ్చాడు. అయ్యో నా పిల్లలు నిన్న ననంగా వెళ్ళారు, ఎక్కడ ఉన్నారో ఏమిటో అని మనల్ని వెతుక్కుంటూ వచ్చారు. మనం అప్పటికే సొమ్మసిల్లి పడిపోయి ఉంటే మొహం మీద నీళ్లు జల్లి మనిద్దరినీ లేపి అమాంతం మనిద్దరినీ కౌగిలించుకున్నాడు సాందీపని మహర్షి. అప్పుడు సాందీపని మహర్షి మనకు ఆశీస్సులు ఇచ్చాడు. కుచేలా నీకు గుర్తున్నదే కదా, మనకు ఆశీస్సులు అందించాడు. కటకట ఇట్లు మా కొరకుగా చనుదెంచి ఈ మహాటవిన్ సముత్కట పరిపీడనొందితిరి, కావున మీ రుణంబు నీగుటకిది కారణంబు, సమకూరెడిబో ఇట మీద మీకు విస్ఫుట ధన బంధు దార బహుపుత్ర విభూతి జయాయురున్నతుల్. అయ్యో మా కోసము మీరు ఇంత శ్రమపడ్డారా, కనుక మా కోసము మీరు శ్రమపడి ఇంత శ్రమ తీసుకున్నారు కాబట్టి మీరు గురుదక్షిణ సమర్పించినట్లే అయింది. గురుదక్షిణ ఎప్పుడు సమర్పించాలి? చదువంతా పూర్తి అయిపోయిన తర్వాత కాన్వకేషన్ స్నాతకోత్సవము అని ఒకటి ఏర్పాటు చేస్తారు. ఆ స్నాతకోత్సవంలో మీరు గురుదక్షిణ సమర్పించాలి. అప్పుడు గురువుగారు ఆశీస్సులు అందిస్తారు. కానీ మా కోసము మీరు ఇంత కష్టం తీసుకొని మీరు ఇప్పుడే గురుదక్షిణ సమర్పించినట్లయింది కాబట్టి నేను ఇప్పుడే మీకు ఆశీస్సులు ఇస్తూ ఉన్నాడు, నేను ఇప్పుడే మీకు ఆశీస్సులు అందిస్తున్నాను. ఏమిటా ఆశీస్సులు? సమకూరెడిబో ఇట మీద మీకు విస్ఫుట అంటే పుష్కలంగా ధనం వస్తుంది మీకు. విస్ఫుట ధన బంధు ధనము, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 గదరా సుమతి. డబ్బులుంటే బంధువులు వాళ్ళంతటా వాళ్లే వస్తారు, కానీ అట్లా కాదు, నిజమైన బంధువులు మీకు వస్తారు. సమకూరెడిబో ఇట మీద మీకు విస్ఫుట ధన బంధు దారా. దారా అంటే కనుక డబ్బులున్న వాడికి పిల్లలు ఎవరైనా ఇస్తారు, కానీ అలా కాదు, అనుకూలవతి అయినటువంటి భార్య మీకు వస్తుంది. సమకూరెడిబో ఇట మీద మీకు విస్ఫుట ధన బంధు దార బహుపుత్ర, చాలా చక్కటి ఎక్కువ మంది సంతానం కలుగుతారు మీకు. బహుపుత్ర విభూతి వైభవము వస్తుంది. జయ సక్సెస్ వస్తుంది. జయ ఆయుర్ ఉన్నతుల్ ఇవన్నీ మీకు వస్తాయి అని కుచేలా మనకు గురువుగారు ఆశీస్సులు మనకు అందించారు. నాకు గుర్తున్నది, నీకు కూడా గుర్తున్నది కదా. కుచేలుడు ఏమన్నాలండి? కుచేలుడు నిజమేనయ్యా, గురువుగారు ఆశీస్సులు అందించిన మాట నిజమే, కానీ గురువుగారు ఇచ్చినటువంటి ఆశీస్సుల్లో ఆ బహుపుత్ర అనేది ఒక్కటే నిజమైంది, మిగతావేవి నిజం కాలేదు అని అనాలి కుచేలుడు కదండి. కానీ కుచేలుడు అట్లా అనలా. గురుమతి తలపగా త్రిజగద్గురుండవైన నీకు గురుడనంగా ఒండరుడెవ్వడు. అయ్యా
కృష్ణ నాకు గురువు ఉంటాడు కానీ నీకు గురువు ఉంటాడా? ఇదంతయు విడంబనంబయగుగాదె హరి, ఇదంతా నీకు వేడుక కాదా? నీవే త్రిజగద్గురుండవు. కృష్ణం వందే జగద్గురుం అంటాం మనం. కనుక 3 లోకాలకి గురువు నువ్వే కదయ్యా. ఇదంతా నీకు విడంబనంబయగుగాదె హరి, ఒక గురువుగారు ఉంటాం, ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి నువ్వు విద్య నేర్చుకోవటం, ఇదంతా నీకు వేడుక కాదా అంటున్నాడండి. అంటే ఇక్కడ కృష్ణస్వామి కుచేలుడితో మాట్లాడిన మాటలు గనక మనం జాగ్రత్తగా గమనిస్తే ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే గనక, అయ్యో నువ్వు డబ్బులు లేక నా దగ్గరికి వచ్చావా, నేను డబ్బులు ఇస్తాను, ఇది కూడా మాట్లాడటం లేదండి కృష్ణుడు. ఎంతసేపటికి గురువుగారు 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 అంటూ ఉన్నాడు కృష్ణుడు. కృష్ణుడు మాట్లాడినవి భాగవతంలో ఉన్నవన్నీ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, అంటే 2 స్నేహితులు చాలా కాలం తర్వాత కలిస్తే మాట్లాడుకోవలసినది గురువు గారి గురించి. 2 అన్నదమ్ములు చాలా కాలం తర్వాత కలిస్తే మాట్లాడుకోవాల్సింది తల్లిదండ్రుల గురించి. మన అమ్మ ఎంత ప్రేమగా మనల్ని పెంచేది, మన నాన్నగారు ఎంత కష్టపడి 1 ఉద్యోగం 2 ఉద్యోగాలు చేసి ఎంత కష్టపడి మనల్ని పైకి తీసుకొచ్చారు. 2 అన్నదమ్ములు చాలా కాలం తర్వాత కలిస్తే మాట్లాడుకోవాల్సింది తల్లిదండ్రుల గురించి. 2 భక్తులు చాలా కాలం తర్వాత కలిస్తే మాట్లాడుకోవాల్సింది భగవంతుడి గురించి. 2 స్నేహితులు చాలా కాలం తర్వాత కలిస్తే మాట్లాడుకోవాల్సినది గురువు గారి గురించి. అది నేర్పుతున్నాడండి కృష్ణుడు. ఏమండి బాగుంది. ఎట్లాగూ సంపదలిస్తున్నాడుగా కృష్ణుడు. ఎట్లాగూ సంపదలిస్తున్నటువంటి వాడు నేను సంపదలిస్తున్నాను అని చెప్పచ్చు కదండి, ఇందులో సస్పెన్స్ ఏముంది? కానీ కుచేలుడు వెళ్ళి తన ఇంటి దగ్గర చూసుకునేదాకా కృష్ణుడు సంపదలు ఇచ్చాడని తెలియదు. మరి ముందే చెప్పచ్చు కదండి. కృష్ణుడు చాలాసేపు మాట్లాడారు కదా, ఇందులో సస్పెన్స్ ఏముంది అని అంటే కనుక ఇది ముఖ్యమైనటువంటి విషయము కాదు. సంపదలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ 2 స్నేహితులు కలిసిన తర్వాత మాట్లాడుకోవాల్సినది ఏమిటి, చాలా కాలం తర్వాత ఏం మాట్లాడుకోవాలో అది ఇక్కడ మనకి కృష్ణస్వామి మనకు చూపిస్తూ ఉన్నాడండి. కనుక స్నేహము గురించి పవిత్రమైనటువంటి మన గ్రంథాల్లో ఏమి చెప్పారు అనేటువంటి విషయము కొద్దిగా ఈరోజు చూసాం మనము. స్వస్తి వాసుదేవ.